రామచిలక అంటే రాముడికి సంబంధించిన చిలక అన్నం కాదు, అందమైన చిలక అని మాత్రమే. రాముడికి ఆపాదించక్కర్లేదు అది. అదే రమ్యమైనది. రమ్యమైనది చిలక అంతే. అయితే నాకు ఒక చిలిపి ఆలోచన, రామచిలక అంటారు కాబట్టి శివచిలక అని ఎందుకు అనకూడదు? దీనికి ఒక రీజన్ ఉంది. దాదాపు ఒక 10-15 ఏళ్ల క్రితం ఒక అభిమాని నాకు ఒక అప్పటికి సీడీలు అది ఇచ్చాడు. ఇస్తే ఎవరో షూటింగ్ లేదు పెట్టుకుని వింటున్నా. ఘంటసాల ప్రైవేట్ రికార్డ్స్ అవి, ఘంటసాల ప్రైవేట్ రికార్డ్స్ బాగా వాయిస్ బాగా నూతిలో లోలో ఉందన్నమాట. అందులో వెంకన్న పాదాలు తడిదమానాలు దానే దానానేని ఓ యువచిలక తాదా నానేని, ఇది రాగం. మళ్ళా విన్నా ఓ శివచిలక ఓ శివచిలక. ఇది తమాషాగా ఉంది. వెంకన్న పాదాలు అంటాడు, శివచిలక అంటాడు, ఇదో తత్వం. సరే ఏముందిలే, ఆ తత్వమే ద్వైతం అనుకుని శివచిలకలు అని పేరు పెట్టి రాసేసా మొత్తం. ఇదే రాగం. ఏది? తొండందేవరకి గండాలొద్దంటూ దండాలెడదాములే ఓ శివచిలక ఉండాలెడదాములే. అమ్మో అరసున్న అయ్యో అరసున్న, అమ్మో అరసున్న అయ్యో అరసున్న, కలిపితే పూర్ణం గదా ఓ శివచిలక చివరకు చూర్ణం గదా. మరి చెట్టు కింద ఎర్రిబాగులోడు, ఎర్రిని బాగు చేసేవాడు దక్షిణామూర్తి. ఎర్రిబాగులోడు వాడు, ఎర్రిబాగులోడు కాదు, మన ఎర్రిని బాగు చేసేవాడు. మరి చెట్టు కింద ఎర్రిబాగులోడు బోధలు చేస్తాడంట ఓ శివచిలక బాధలు తీరేనంట. అన్నపూర్ణకు తోడు అదిగో బిచ్చగాడు, అన్నపూర్ణకు తోడు అదిగో బిచ్చగాడు కబళం పట్టేస్తాడు ఓ శివచిలక కైవల్యమిచ్చేస్తాడు. ఇవి శివచిలకలు. కొంచెం డెత్ కాన్సెప్ట్ని, కొంచెం కవిత్వాన్ని, కొంచెం పామరజన రంజకంగా రాసేసాను. రాసి ఏదో సందర్భంగా ఓ రాత్రి నేను బాలసుబ్రహ్మణ్యం చిన్న సభ సరదాగా కూర్చున్నాము. నేను పాడి, గురుగారు ఇట్లా అనిపించింది, దీన్ని మీరు పాడితే బాగుంటుందంటే లేదు భారణి. ఆయన ఆల్రెడీ కన్ను చెమరింది. ఆయన అన్నాడు లేదు భారణి. ఎవరు? బాలమురళి? ఎస్పి బాలుగారు కొంచెం చెమరి అన్నాడు ఆయన. లేదు భారణి, ఇది మాధుర్యం కాదు, దీనికి కావాల్సిందే భావమే కదా, నువ్వు పాడుతుంటే ఆ రాగా అలా బాగుంది, ఫీల్ అలాగే ఉండనిద్దు, నువ్వే పాడు అన్నాడు. ఇక నేను సాహసం చేసి తప్పించుకోవడం కోసం అనలేదు ఆయన అన్నమాట. లేదు, ఎందుకంటే అంతకుముందు నాకు పాడాడు కదా, అది కళ్ళు చెమర్చే అన్నారు కదా. కానీ ఇది ఆ ఫీల్ నేను తేగలనా, మాధుర్యం అంటే కొన్నిట్లో కాఫీలో పంచదార ఎక్కువ వేస్తే పానకందాగా ఉంటుంది కదా, అంతే. అంతేత కాఫీ రుచి కావాలంటే అలాగే అదే ఆయన ఉద్దేశం అదనమాట. ఆ చిన్న చేదు ఉండాలి, ఆ భావం పలకాలంటే కవి హృదయం చిన్న మాధుర్యరహితంగా ఉంటుంది అనుకున్నాడేమో. అంటే అలాగే మొత్తానికి ఇది ఈ ఏడాది లేటెస్ట్, అంటే దాదాపు ఒక నెల క్రితం. అంతేనా? అంతే లేటెస్ట్. అందుకని ఇగో ఇందులో తమాషా ఒకటి, ఇగో ఇది శివచిలకలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఆ శివుడు రామచిలకనగానే మామూలుగా ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. మీరు మొత్తం బూడిద పూసేసి నలుపు రాసేసి ఈబూది రేఖలు గీసి ఎర్రబొట్లు పెట్టేశారు. అవునా? శివుణ్ణి కూడా రాముడిని కూడా శివుణ్ణి చేసేశారు అని అందరూ నన్ను తిడతారనే ఉద్దేశంతో బ్యాక్ కవర్లో ఇలా అదే ఇది చిలక. మళ్ళీ రామచిలకను చూపించి మళ్ళీ వైష్ణవం రెండు ఒకటే అనడానికి దీని వెనకాల ఏం రాశానంటే, శివుడే కేశవుడు కేశవుడే శివుడు, శివుడే కేశవుడు కేశవుడే శివుడు రెండు ఒకటేనంట ఓ శివచిలక ఒకటే రెండునంట. అంతే. దాంతో ఆది శంకరాచార్యుల అద్వైతాన్ని మీరు ఇదిలో చూపించారు. ఆ జిమ్మిక్ చేస్తూ ఫస్ట్ అంతా శివరూపాన్ని చూపించి వెనకాల మళ్ళీ ఒరిజినల్ రామచిలకని శివచిలకని ముందు చూపించారు, రామచిలక వెనకాల పెట్టారు. ఇద్దరు ఒకటే అని మీ ఉద్దేశం. మీరు విన్న ఘంటసాల పాడిన తత్వం ఎవరు రాసిందో అది తత్వంగా జనరల్గా ఏమిటంటే అనానిమస్, ఎవరు పాత తత్వాలు ఉంటాయి కదా, జనరల్గా వాళ్ళకి పేర్లు ఉండవు, ఎవరో ఉండు. పాపం బాలుగారు, మన బాలమురళీకృష్ణ గారు కూడా చాలా తత్వాలు కూడా రాశాడు కదా, పేర్లు దొరకవు, చాలా తక్కువ దొరకడం. మామూలుగా మీరు సినిమాల్లో విలన్గా రేపులు చేసుకుంటూ
క్రూరంగా మాట్లాడుతూ చేస్తే ఏదో పూలు కోసుకుంటూ అన్నట్టు చెప్పాము. అంటే కె విశ్వనాథ్ గారు ఆ ఉదాహరణ ఎందుకు చెబుతాను, సత్యనారాయణ ఆయన మామూలు బాగా కరుడుగట్టిన విలన్గా ఉన్న సందర్భంలో నిన్ను మారుస్తాను, నీ కొత్త రూపు తీసుకొస్తానని చెప్పేసి బలిపెట్టమనుకుంటాను. నాకు కంప్లీట్గా అంత ఒక క్యారెక్టర్ పాత్ర వేయిస్తాడనమాట. అదేంటి గురువు గారు, నేనేదో 4 రేపులు 2 ఫైట్లు చేసుకుంటే హ్యాపీగా విలన్గా బాగుంటున్నాను, నన్ను తీసుకొచ్చి క్యారెక్టర్ అంటారు ఏంటి అని అన్నాను నేను. అయితే ఆ సినిమా వచ్చిన తర్వాత నాకు చాలా పెద్ద పేరు వచ్చింది. తర్వాత చాలా సినిమాలకు నాకు అది ప్రాతిపదిక అయింది అన్నట్లుగా మీరు హాయిగా రేపులు చేసుకుంటూ విలన్గా ఉంటూ క్రూరంగా ఉన్న వాళ్ళల్లో మీలో ఈ కవిత్వము, ఈ శివుడు ఎప్పుడు తగిలాడు మీకు? శివుడు ఎప్పుడు తగిలాడు మీకు? ఈ తమాషా ఏమిటంటే అది రివర్స్. యాక్చువల్గా మొదటి నుంచి నేను ఆరంభం నుంచి కూడా నాటకాలు వేస్తున్నాను. అసలు నాకు చాలా అఖండమైన కీర్తి ప్రతిష్టలు వచ్చిన సినిమా శివ. అవును, అది కూడా మీ శివుడే. అయితే అందులో నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే బేసిక్గా నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ వేసినప్పుడు వాడి భాష మార్చుకోవచ్చు.